నా పేరు కే మధులత, మాది అనంతపురం జిల్లా. రీసెంట్గా వచ్చిన గ్రూప్ 1 ఫలితాల్లో అంటే 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్లో నాకు స్టేట్ 7th ర్యాంక్ రావడం జరిగింది అండ్ డెప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. మా నాన్నగారిది వేపుకుంట గ్రామం అండి, అంటే కనగానపల్లి మండలము, అనంతపురం జిల్లా. ఇంతకుముందు మా నాన్న పేరు కే నాగానందం, టీచర్గా చేసేవాళ్ళు. మా మదర్ పేరు లక్ష్మీదేవి, తను హోమ్ మేకర్. నాకు ఒక తమ్ముడు కే సాయినంద, తను సాఫ్ట్వేర్గా చేస్తున్నారు. నేను బీఎస్సీ నర్సింగ్ చదివాను, 2010 పాస్డ్ అవుట్, హైదరాబాద్లోనే చదివాను. తర్వాత నేను 2013లో గ్రూప్ 4లో జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అనంతపూర్ కలెక్టరేట్లో చేశాను, తర్వాత ఆర్డీఓ అనంతపూర్ ఆఫీస్లో చేశాను, అండ్ దెన్ చెన్నై కొత్తపల్లిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా చేశాను. తర్వాత ఇప్పుడు రీసెంట్గా డిస్ట్రిక్ట్ రీస్ట్రక్చరింగ్ తర్వాత ఇప్పుడు పుట్టపర్తిలో కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్గా చేసేదాన్ని. ఈ 2018లో గ్రూప్ 1 నోటిఫికేషన్కి నేను డిప్యూటీ కలెక్టర్గా ఇప్పుడు సెలెక్ట్ అయ్యి సత్సాయి జిల్లాలోనే ట్రైనీ డిప్యూటీ కలెక్టర్గా ఇప్పుడు వెళ్ళబోతున్నానండి. అండ్ నాకు 2016లో మ్యారేజ్ అయింది. మా భర్త పేరు సాయి కుమార్, తను ప్రైవేట్ ఎంప్లాయీ. నాకు 2 పిల్లలు, పాపకి 5 years, బాబుకి 1.5 years. నేను 2013లో నాకు జూనియర్ అసిస్టెంట్గా పోస్ట్ వచ్చినప్పటి నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను, అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలా ప్రిపేర్ అవుతూ వస్తున్నాను. 2016లో ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళగలిగాను, బట్ దెన్ అప్పుడు సాధించలేకపోయాను. అండ్ 2018లో ఇంకొంచెం బెటర్ అప్రోచ్ అండ్ స్ట్రాటజీతో ప్రిపేర్ అయ్యి అండ్ ఇప్పుడు వచ్చిన దాంట్లో సెక్యూర్ చేశాను ర్యాంక్ అండ్ సెక్యూర్ చేసి డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. నేను ఎందుకు గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నానంటే, ఆల్రెడీ జాబ్లో ఉన్నా కాబట్టి దీంట్లోనే బెటర్ పొజిషన్ వెళ్ళాలని అనుకున్నాను. సో అలానే అదే ఎయిమ్తోనే నేను స్టార్ట్ చేశాను. అండ్ ఇయర్స్ కొద్దీ నేను నా స్ట్రాటజీ మారుస్తూ, అప్రోచ్ మారుస్తూ ప్రిపేర్ అవుతూ వస్తూ ఉన్నాను. ఎప్పటికైనా ఇదే డిపార్ట్మెంట్లో హయ్యర్ పొజిషన్లో నన్ను నేను చూసుకోవాలని, అడ్మినిస్ట్రేషన్లో ఒక పార్ట్ అవ్వాలని చాలా డ్రీమ్ ఉండేది. ఆ డ్రీమ్ ఈ రోజుకి నెరవేరిందండి. సో గ్రూప్ 1కి నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యాను అంటే, ఫస్ట్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అని 3 స్టేజెస్ ఉంటాయి. ప్రిలిమ్స్ స్టేజ్లో ఏంటి అంటే మనకు ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక చిన్న డీటెయిల్ మిస్ చేసినా మనకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసేలాగా అది ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే ప్రిలిమ్స్లో మెయిన్గా నేను ఎలిమినేషన్ స్ట్రాటజీ అనేది యూస్ చేశాను. లైక్ 4 ఆప్షన్స్ వస్తాయి కాబట్టి దాంట్లో 50% ఎలిమినేట్ చేసి మిగిలిన 50%లో ఏదైతే ఆన్సర్ నేను షూర్గా ఉంటానో సో ఆ ఆన్సర్ సెలెక్ట్ చేసుకొని నేను అది మార్క్ చేసేదాన్ని. సో ప్రిలిమ్స్కైనా మెయిన్స్కైనా ఏంటి అంటే మనం సిలబస్ని అనేది చాలా రిలీజియస్గా ఫాలో అవ్వాలి. సో సిలబస్ని పెట్టుకొని తర్వాత రెఫర్డ్ బుక్స్ పెట్టుకొని సో 2 కూడా మ్యాచ్ చేస్తూ అలా ప్రిపేర్ అయ్యేదాన్ని ప్రిలిమ్స్కి. సో ప్రిలిమ్స్ అది అవ్వగానే నెక్స్ట్ మెయిన్స్కి వచ్చేసి కూడా సేమ్ సబ్జెక్ట్ వైజ్ బుక్స్ తీసుకొని అండ్ సపరేట్గా నోట్స్ చేసుకునేదాన్ని. సపోజ్ ఇండియన్ హిస్టరీ అంటే మనకు ఏంటి అంటే రెఫర్డ్ బుక్స్ ఉంటాయి. లైక్ ఇండియన్ హిస్టరీలో కూడా మనకు ఏన్షియన్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని ఫ్రమ్ రెఫర్డ్ బుక్స్. ఆ నోట్సే నాకు రివిజన్ టైంలో చాలా యూజ్ అయింది. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా లైక్ హిస్టరీ అయితే మ్యాథ్స్తో నేను ప్రాక్టీస్ చేసేదాన్ని. తర్వాత రీసెంట్గా ఏమన్నా జరిగాయా ఇన్సిడెంట్స్, లైక్ ఎక్కడైనా ఒక్కొక్కసారి తవ్వకాల్లో ఇవి బయటపడ్డాయి అని చెప్పేసి మనకు న్యూస్లో వస్తూ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని దాన్ని లింక్ చేస్తూ చదివేదాన్ని. తర్వాత మనకు ఇండియన్ హిస్టరీలో ఏంటి అంటే లాస్ట్లో మనకు క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ అని, అంటే ఏ ఇయర్లో ఏం జరిగింది అని చెప్పేసి మనకు ఉంటుంది. సో అవన్నీ లిస్ట్ డౌన్ చేసుకొని ఏ ఇయర్లో ఏంటి, ఏ ఇన్సిడెంట్ జరిగింది, దాని ప్రాముఖ్యత ఏంటి అని చెప్పేసి ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత మనకు ఏపీ హిస్టరీకి వచ్చేసరికి కూడా సేమ్ అలాగే కింగ్డమ్స్, వాటి మ్యాప్స్ సహా ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఎవరు రూల్ చేశారు ఆ డైనాసిటీని, సో దాంట్లో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరు, సో వాళ్ళ గురించి నోట్స్ ప్రిపేర్ చేసుకొని తర్వాత ప్రతి డైనాసిటీకి కొన్ని పాయింట్స్ ఉంటాయి. లైక్ వాళ్ళ కింగ్డమ్లో వాళ్ళ టైం పీరియడ్లో సోషల్ కండిషన్స్ ఎలా ఉండేవి, ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉండేవి, జియోగ్రఫికల్ ఏరియా ఏది కవర్ చేశారు, తర్వాత ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండేది, తర్వాత వాళ్ళ లిటరేచర్ ఎలా ఉండేది. సో వాళ్ళ ప్రతి ఒక్క కింగ్డమ్ని లింక్ చేస్తూ ప్రతి ఒక్కదాన్ని నోట్స్గా ప్రిపేర్ చేసుకొని చదివాను. సో ఏపీ హిస్టరీలో కూడా అలాగే. మళ్ళీ ఇంకొకటి ఏపీ హిస్టరీలో ఏంటి అంటే రీఆర్గనైజేషన్ తర్వాత అది కొంచెం సిలబస్లో కూడా చాలా లాస్ట్లో ఉంటుంది రీఆర్గనైజేషన్. అది కొంచెం నోట్స్ దొరకడం కష్టంగా ఉండేది. సో నేను కొంచెం గూగుల్ సెర్చ్ చేసి మెటీరియల్ దొరికేది, వాటి నుంచి సపరేట్గా నోట్స్ చేసుకునేదాన్ని. చాలామంది ఆ రీఆర్గనైజేషన్ తర్వాత వచ్చే పార్ట్ నెగ్లెక్ట్ చేశారు, బట్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హిస్టరీ తర్వాత మనకు పాలిటీ ఏంటి అంటే మనకు సేమ్ ఆర్టికల్స్ ఇంపార్టెంట్. పాలిటీలో ఏ పార్ట్లో ఏ ఆర్టికల్స్ ఉంటాయి, తర్వాత కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఉంటాయి, దెన్ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఫోకస్ చేస్తూ చదివేదాన్ని. ఎలాంటి పాలిటీలో పర్ డే నేను ఖచ్చితంగా 20 ఆర్టికల్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. అండ్ దెన్ ఇంకా నెక్స్ట్ డే ఇంకో 20 ఆర్టికల్స్, ఆ నెక్స్ట్ డే ఇంకో 20. సో అలా
సో ఫస్ట్ అండ్ సెకండ్ డే 40 ఆర్టికల్స్, నెక్స్ట్ థర్డ్ డేకి 60 ఆర్టికల్స్ అలా అవుతాయి. సో ప్రతిరోజు ఎప్పుడైతే బోర్ కొడుతుందో చదివేటప్పుడు ఒక పేపర్ తీసుకోవడం, ఆ ఆర్టికల్స్ అన్ని ప్రాక్టీస్ చేయడం. సో ఇలా ఎండ్ ఆఫ్ ది ఆ పాలిటీ అయిపోయాక ఏంటి అంటే మనకు మొత్తం ఆర్టికల్స్ వచ్చేస్తాయి. సో అలా పాలిటీలో మెయిన్గా ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు అది దానికి సంబంధించిన ఏ ఆర్టికల్, సపోజ్ ఒక క్వశ్చన్ అడిగారంటే ఆ ఆర్టికల్ ఏంటి లేదా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఏంటి రీసెంట్గా జరిగింది, సో అలా లింక్ చేసి నేను ఇంట్రడక్షన్లో రాసి అండ్ దెన్ బాడీ ఆఫ్ ది క్వశ్చన్కి రాసేదాన్ని. ప్రతి ఒక్క క్వశ్చన్కి లాస్ట్లో వే ఫార్వర్డ్ లేదా ఎలా ఇంకా దీన్ని బెటర్గా చేయొచ్చు అని చెప్పేసి రాసేదాన్ని. నెక్స్ట్ ఎకానమీకి వచ్చేసరికి బేసిక్ కాన్సెప్ట్స్కి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ వాటితో పాటు సోషో ఎకనామిక్ సర్వే చాలా రిలీజియస్గా ఫాలో అయ్యేదాన్ని. సోషో ఎకనామిక్ సర్వే లైక్ మనకు రీసెంట్గా జరిగిన ఏమన్నా సమ్మిట్స్ కానీ ఏమన్నా మనకు కమిషన్స్ కానీ రిపోర్ట్స్ ఉంటే కూడా అవన్నీ కూడా రివైజ్ చేయాలి. అండ్ దెన్ కొన్ని స్టాటిస్టిక్స్ ఉంటాయి ఎకానమీ రిలేటెడ్, అవన్నీ కూడా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకొని లైక్ ఇయర్ టు ఇయర్ ఆ స్టాటిస్టిక్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా మనము నోట్ డౌన్ చేసుకొని లైక్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్ ఆర్ ఫ్రమ్ ఇంటర్నెట్ కానీ అది గ్యాదర్ చేసుకొని ప్రిపేర్ అయ్యాను ఎకానమీ. నెక్స్ట్ జియోగ్రఫీకి వచ్చేసరికి మనకు ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ ఉంటుంది. సో దీంట్లో కూడా మనకు సిలబస్ బేస్ చేసుకొని లైక్ ల్యాండ్ ఫార్మ్స్ కానీ సో అలా ఏమన్నా కానీ ప్రతి ఒక్కదాన్ని ఎక్కడ దొరుకుతుందో మెటీరియల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ జియోగ్రఫీకి నేను మాజిద్ హుస్సేన్ బుక్ రెఫర్ చేశాను. ఫర్ ఏపీ జియోగ్రఫీ తెలుగు అకాడమిక్ బుక్ ఒకటి దొరుకుతుందండి, చాలా డీటెయిల్గా ఉంటుంది. ఐ థింక్ దట్ వుడ్ సఫైజ్ ఫర్ ద ప్రిపరేషన్ ఏపీ జియోగ్రఫీకి తెలుగు అకాడమీ. సో జియోగ్రఫీలో కూడా ఏంటి అంటే ప్రతి ఒక్కదానికి మనము డయాగ్రామ్స్ సహా ప్రాక్టీస్ చేయాలి. లైక్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్ లైక్ ఏదైనా అడిగారంటే దాన్ని ఇండియా మ్యాప్తో కానీ లేదా ఏపీ మ్యాప్తో కానీ సో వాళ్ళు అడిగిన క్వశ్చన్కి అది లొకేట్ చేస్తూ మనం ప్రిపేర్ అవ్వాలి. ఎస్ఏ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఎస్ఏకి ఒక స్ట్రాటజీ అనేది ఫాలో అయ్యాను నేను. ఎలా అంటే ప్రతి క్వశ్చన్కి ఏదో స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ అనేది నరేటివ్ ఫామ్లో కానీ లేదా రీసెంట్గా ఏదైనా జరిగింటే ఆ ఇన్సిడెంట్ని కానీ లేదా కేస్ స్టడీస్ కానీ లేదా స్టాటిస్టిక్స్ కానీ క్వశ్చన్ రూపంలో కానీ సో ఇలా ఇంట్రొడక్షన్ రాసేదాన్ని. ఎథిక్స్కి ఏంటి అంటే మనకు ఐ థింక్ ఇది లాస్ట్ టైమే మనకు 2018 నోటిఫికేషన్లో ఇంట్రడ్యూస్ చేశారు ఎథిక్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అన్నది. నేను ఈ రెండింటికి కూడా ఏకేఎస్ఐఎస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది ఎథిక్స్కి దొరుకుతుంది అండ్ దెన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి కూడా ఆ నోట్ మాత్రమే రెఫర్ చేశాను. అండ్ దాని నుంచి ఇంకొంచెం ఏమైనా కావాలంటే లేటెస్ట్గా ఇంటర్నెట్ లోంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఎథిక్స్కి ఏంటి అంటే మనకు కొంచెం టర్మినాలజీ ఉంటుంది. సో లైక్ 100 వర్డ్స్ లాగా ఏవైతే కొత్త కొత్త టర్మ్స్ లేదా ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయో అవన్నీ లిస్ట్ డౌన్ చేసుకున్నాను. ఆ లిస్ట్ డౌన్ చేసుకున్న వర్డ్స్కి అంటే సపోజ్ అనానిమిటీ ఆర్ ఎంపతి ఆర్ సోషల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి వర్డ్స్కి అంటే ఏంటి ఆ మీనింగ్ రాసుకునేదాన్ని. తర్వాత వాటికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ దాన్ని ఎలా ఇంప్లై చేయొచ్చు అని చెప్పేసి సో అలా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఐ థింక్ ఎథిక్స్కి ఏకేఎస్ నోట్స్లో మొత్తం డీటెయిల్గా ఉంది. ఆ టర్మ్ ఏంటి, వాటి మీనింగ్, ఎగ్జాంపుల్ అండ్ ఎలా దాన్ని ఇంప్లై చేస్తారు రియల్ లైఫ్లో అని చెప్పేసి సో అది బాగుంటుంది నోట్స్. కరెంట్ అఫైర్స్కి ఏంటి అంటే నాకు యాక్చువల్లీ డైలీ పేపర్ రీడింగ్ అలవాటు ఉండేది కాదు, ఎప్పుడో ఒకసారి చదివేదాన్ని. బట్ దెన్ ఏంటి అంటే ఆ మంత్లో జరిగిన ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో అవన్నీ లిస్ట్ డౌన్ చేసుకొని వాటికి నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని. అండ్ మనకు కొన్ని మ్యాగజైన్స్ దొరుకుతాయి లైక్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మంత్లీ మ్యాగజైన్స్ దొరుకుతాయి, వాటిని మోస్ట్లీ రెఫర్ చేసేదాన్ని. లైక్ ఏకేఎస్ మ్యాగజైన్ ఉంటుంది. సో మనకు ఏంటి అంటే మనం ఎంతసేపు మనం సెల్ఫ్గా ప్రిపేర్ అవుతూ ఉంటే అది మనం కరెక్ట్ పాత్లో ఉన్నామా లేదా అనేది మనకు అర్థమయ్యేది కాదు. సో ఇక్కడ నేను ఏంటి అంటే టెస్ట్ సిరీస్ అనేది జాయిన్ అయ్యాను. ఏకేఎస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో నేను టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వడం అయింది 2019లో. మాకు లైక్ అప్పుడు 2020 ఫెబ్లో ఎగ్జామ్ ఉంది అని చెప్పగానే నేను 2019 డిసెంబర్ అండ్ 2020 జనవరిలో ఇక్కడ 2 మంత్స్ నేను ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ అటెండ్ అయ్యాను ఏకేఎస్ ఇన్స్టిట్యూట్లో. సో అక్కడ ఏంటి అంటే ఏకేఎస్ ఇన్స్టిట్యూట్లో మనకు ఒక షెడ్యూల్ అనేది ఇచ్చేవాళ్ళు. సో ఈ షెడ్యూల్లో ఏంటి అంటే ఎప్పుడు ఏ డేట్కి ఏ సిలబస్లో ఈ లైక్ చాప్టర్ వైజ్ ఏ చాప్టర్ ఎగ్జామ్ ఉంటుంది ఏ డేలో అని చెప్పేసి మనకు డీటెయిల్గా రాగానే ఇచ్చేశారు. సో ఆ డేట్స్ బట్టి మనం ఇక్కడ ఇన్స్టిట్యూట్కి వచ్చి ఎగ్జామ్స్ రాసేదాన్ని. ఎగ్జామ్ అవ్వగానే మనకు లైక్ నెక్స్ట్ ఎగ్జామ్కి వచ్చేటప్పుడు మన ప్రీవియస్ ఎగ్జామ్ది కరెక్షన్ చేసి వాటిని రిమార్క్స్ సహా రాసేవాళ్ళు. స్టార్టింగ్ నేను ఎగ్జామ్లో రాసేటప్పుడు చాలా తక్కువ మార్క్స్ వచ్చేవి. నేను ఎంత బాగా అంటే నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఎంత బాగా ఇంప్రూవ్ అయి చేసినా కూడా తక్కువ మార్క్సే వేసేవారు. నేను ఒకసారి హర్ట్ అయిపోయి సార్ని అడిగాను, ఎందుకు సార్ మంచిగా రాస్తున్నా కూడా ఇలా వస్తున్నాయి మార్క్స్ అని చెప్పేసి అడిగితే, లేదు మీ అప్రోచ్ బాగుంది, స్ట్రాటజీ కూడా బాగుంది, బట్ దెన్ ఇలా కొంచెం తక్కువ మార్క్స్ వేస్తే మీరు ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యి ఇంకొంచెం స్ట్రాటజీ మార్చి మీరు కొంచెం బెటర్గా రాస్తారని చెప్పి అలా మార్క్స్ వేయడం జరిగింది. సో మీ ఆన్సర్ అయితే చాలా బాగుంది అని చెప్పేసి మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్.
సో అది నాకు బాగా హెల్ప్ అయింది. ఎందుకంటే తక్కువ మార్క్స్ వచ్చే కొద్ది ఇంకొంచెం బాగా రాయాలి, ఇంకొంచెం ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ఆ జీల్తో ప్రిపేర్ అయ్యాను. సో అదే నాకు ఫైనల్గా మంచి మార్క్స్ సెక్యూర్ చేయడానికి నాకు యూజ్ అయింది. సో టెస్ట్ సిరీస్లో ఏంటి అంటే సేమ్ నేను ఇంట్రడక్షన్, తర్వాత మనకు కంటెంట్, తర్వాత ఎండ్లో వే ఫార్వర్డ్ ఇలా రాసేదాన్ని. సో మనకు కరెక్షన్ అప్పుడు ఏంటి అంటే ఇంట్రడక్షన్ ఎలా ఉండేది, ఏ పాయింట్స్ ఇంకా యాడ్ చేస్తే బాగుంటుంది, సో అలా పక్కన మనకు రిమార్క్స్ రాసేవాళ్ళు. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. అంటే కరెక్ట్గా ఉందా లేదా, ఒకవేళ అది ఆన్సర్ రెలెవెంట్ కాకపోతే ఇట్ ఈస్ నాట్ రెలెవెంట్ ఆర్ ఐ థింక్ ఇది ఇంక్లూడ్ చేయకుంటే బాగుండేది అని చెప్పేసి రాసేవాళ్ళు. అంటే ఈచ్ క్వశ్చన్కి పక్కనే రాసేవాళ్ళు. తర్వాత మనకు పేజ్ స్టార్టింగ్లో కూడా ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అని కూడా మెన్షన్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీకి అయితే ఏ రిపోర్ట్ ఇంక్లూడ్ చేయాలి, లైక్ ఏమన్నా ఇండెక్స్వి ఏమన్నా ఉంటే అవి కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పేవాళ్ళు. దాని తర్వాత ఏంటి, ఎగ్జామ్ అయిన తర్వాత మనకు మోడల్ ఆన్సర్స్ కూడా ఇచ్చేవాళ్ళు. ఈ మోడల్ ఆన్సర్స్ స్టిల్ ఐ హ్యావ్ ఏకేఎస్ మోడల్ ఆన్సర్స్. ఇవి ఏంటి అంటే నేను ఎగ్జామ్కి ముందు ఆల్మోస్ట్ 4 times రివైజ్ చేశాను. నాకున్న నోట్స్కి ఇది ఒక వాల్యూ యాడెడ్ మెటీరియల్గా అయింది. సో ఇది పదే పదే రివైజ్ చేయడం వల్ల నేను ఏదైనా ఎగ్జామ్లో రాగానే క్వశ్చన్కి సో ఇది ఖచ్చితంగా ఈ మోడల్ ఆన్సర్ అండ్ నా నోట్స్ సో రెండు కలిపి కూడా అది ఒక వాల్యూ యాడెడ్ మెటీరియల్ అయిపోయింది. సో గన్ షాట్గా నేను ఆ క్వశ్చన్కి ఎగ్జాక్ట్గా రాసేదాన్ని అనమాట. సో అది నాకు కొంచెం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడంలో నాకు హెల్ప్ఫుల్ అయింది టెస్ట్ సిరీస్ అనేది. అండ్ ఇంకొకటి టెస్ట్ సిరీస్ ఇక్కడ ఏంటి అంటే మనకు లైక్ ఈ సిలబస్లో ఈ పార్ట్ ఈరోజు ఈ ఎగ్జామ్ ఉంటుంది అంటారు. సో ఆ సిలబస్ ఆ పర్టికులర్ చాప్టర్లో ఎన్ని రకాలుగా కవర్ చేయొచ్చు క్వశ్చన్స్ అన్ని రకాలుగా కూడా వాళ్ళు దాంట్లో అడిగేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ పేపర్ మనకు 15 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళు కూడా సేమ్ ఆప్షన్స్ లైక్ ఫస్ట్ క్వశ్చన్లో 1A 1B, సెకండ్ క్వశ్చన్లో 2A 2B అలా ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసి ఇచ్చేవాళ్ళు. ఆ పేపర్లో ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ ఉంటే అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసి మన ఎబిలిటీస్ టెస్ట్ చేసేవాళ్ళు. సో అలా మనకు వేరే నోట్స్ అవసరం లేకోకుండా, వేరే క్వశ్చన్స్ చదివే అవసరం లేకోకుండా మొత్తం కూడా మనకి ఇక్కడే ఇంక్లూడ్ అయిపోయి అన్ని రకాలుగా అన్ని డైమెన్షన్స్లో క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. సో అది బెటర్గా యూజ్ అయింది నాకు. అండ్ నా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండేది అంటే నాకు అంటే పర్టికులర్గా ఇన్నే అవర్స్ చదవాలి అని చెప్పేసి నేనేం అనుకోలేదు. బికాజ్ ఐ వాజ్ వర్కింగ్ కాబట్టి నాకు కొంచెం టైమింగ్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉండేది. బట్ దెన్ ఎగ్జామ్ ముందు కొంచెం లీవ్ తీసుకున్నాను, 3 months ఆఫ్ లీవ్. అండ్ ఐ వాజ్ ఆల్సో ప్రెగ్నెంట్ అట్ దట్ టైం. సో మెటర్నిటీ లీవ్ అనేది నాకు కొంచెం యూజ్ అయింది. ఇక్కడ ఏంటి అంటే నాకు ఇంకా వేరే పని ఏం లేదు కాబట్టి లైక్ మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ బాగా ఉండేది కాబట్టి ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ ద ప్రిపరేషన్ అనమాట. లైక్ స్టార్టింగ్ డే అంటే నేను అర్లీ మార్నింగ్ లేచి చదివే అలవాటు అయితే లేదు కానీ బట్ లేట్ నైట్స్ బాగా స్పెండ్ చేసేదాన్ని. సో ఒక సిలబస్ తీసుకొని ఒక షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకునేదాన్ని. లైక్ ఎన్ని మంత్స్ లైక్ ఎన్ని వీక్స్ ఆఫ్ అవసరం అవుతుంది ఆ సబ్జెక్ట్కి అని చెప్పేసి ఒక షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. లైక్ ఫర్ ఇండియన్ హిస్టరీ ఒక 2 weeks స్పెండ్ చేయాలి, ఏపీ హిస్టరీ 1 week, దెన్ పాలిటీకి ఇట్లా 3 weeks అని ఒక షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకునేదాన్ని. అండ్ ఆ షెడ్యూల్ తగ్గట్టే మనకు ఇన్స్టిట్యూట్లో ఇచ్చే ఆ టెస్ట్ సిరీస్ కూడా అవి మ్యాచ్ చేసుకునేలాగా షెడ్యూల్ వేసుకొని ఆ సిలబస్కి ఆ టైంకి ఎగ్జామ్కి ఆ సిలబస్ కవర్ అవుతుందా లేదా అని చెప్పేసి ప్రిపేర్ అయ్యేదాన్ని. అండ్ దానికి తగ్గట్టే మనకు ఎగ్జామ్ రాసి అలా ప్రిపేర్ అయ్యేదాన్ని. అండ్ ఆన్సర్ రైటింగ్కి నాకు ఒక స్ట్రాటజీ ఏంటి అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసేదాన్ని. ద మోర్ యూ ప్రాక్టీస్ ద బెటర్ పర్సన్ యూ బికమ్. ఏంటి అంటే ప్రతి ఒక్కటి నాకు ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ టాపిక్ అయిపోయిన తర్వాత వెంటనే పేపర్ తీసుకొని ఆ టాపిక్లో ఏమేమైతే గుర్తున్నాయో అవన్నీ రాసేదాన్ని. సో అలా ఫాస్ట్గా రాయడం అనేది బాగా అలవాటైంది. అలా రాసే కొద్దీ మనకు ఏంటి అంటే ఆ రైటింగ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. రైటింగ్ ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్. సో ఏ క్వశ్చన్ తీసుకున్నా కూడా ఏ టాపిక్ తీసుకున్నా ఆ టాపిక్ గురించి నాకేం తెలుసు అని ఆ పేపర్ తీసుకొని మొత్తం రాసేదాన్ని. సో అది బాగా హెల్ప్ఫుల్ అయింది. లైక్ న్యూస్లో మనకు ఏదైనా టాపిక్ ఉన్నా కూడా అది మన సిలబస్లో ఎక్కడ మనకు అది లింక్ అవుతుంది అని చెప్పేసి సో దానికి హిస్టరీ కానీ పాలిటీ కానీ జియోగ్రఫీ ఆర్ ఎకానమీ ఆర్ పాలిటీ ఏదైనా ప్రతి ఒక్కటి లింక్ చేస్తూ ఆ క్వశ్చన్ని రాస్తూ అండ్ దెన్ తర్వాత నేను బుక్స్ రెఫర్ చేసి నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. సో రైటింగ్ ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఎగ్జామ్లో మనకు 3 hours 15 questions అటెండ్ చేయడం అంటే చాలా డిఫికల్ట్ అవుతుంది. దట్టు ఈసారి ఏంటంటే కొంచెం ఆ క్వశ్చన్స్ అడిగే స్ట్రాటజీ కూడా చేంజ్ అయ్యింది. లైక్ ప్రతి ఒక్క క్వశ్చన్లో ఆ ఒక్క క్వశ్చనే కాదు ABC అని ఇవ్వడము, తర్వాత అనలిటికల్ క్వశ్చన్స్ వేయడము, ఒక టేబుల్ ఇచ్చి దాని నుంచి మనల్ని కొంచెం ఆ ఇన్ఫరెన్స్ రాయండి అని చెప్పేసి అడగడం. సో ఇలా కొంచెం టఫ్గా తయారైంది ఎగ్జామ్ కూడా. లైక్ యూపీఎస్సీకి ఏమాత్రం తగ్గలేదు, ఏపీపీఎస్సీ కూడా. సో దానికి తగ్గట్టు మనం రాయాలి అంటే చాలా కూడా ప్రాక్టీస్ అవసరము, ప్రిపరేషన్ కూడా అవసరము. సో ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.
అంటే ఎప్పుడైనా మనకు ప్రిపరేషన్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని అపోహలు ఉంటాయి. అంటే తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ ఛాన్సెస్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్, లేదా రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇది కొంచెం కష్టతరమేమో అని చెప్పేసి, తర్వాత ఏజ్ ఫ్యాక్టర్, ఇప్పుడు స్టార్ట్ అవుతే నేను రీచ్ అవ్వగలనా ఇప్పటికీ అని చెప్పేసి కొన్ని అపోహలు అనేవి ఉంటాయి. అలాంటి అపోహలన్నీ తొలగించుకోండి. ఎందుకంటే మనలో కంటెంట్ ఉండాలే కానీ తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా అది ఆ కంటెంట్ బాగుంటే మనకు ఖచ్చితంగా బెస్ట్ మార్క్స్ అనేవి పడతాయి. అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ అనేది కొంచెం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పట్లో ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియం 2 రకాల మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ బుక్స్ కూడా మనకు ఎక్కువగా దొరుకుతున్నాయి కాబట్టి సో అలా మీడియం అనేది నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఐ థింక్ మనకు యూపీఎస్సీ లాగా ఇన్ని అటెంప్ట్సే ఇంత ఏజ్ వరకే అని చెప్పేసి అలాంటి బ్యారియర్స్ కానీ ఇలాంటివి అడ్డంకులు ఏం లేవు మనకు ఏపీపీఎస్సీలో. ఇక్కడ ఏంటి అంటే మనకు 42 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఐ థింక్ వీఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఏంటి ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా మనం స్ట్రాటజీ కరెక్ట్గా ఉంటే అది ఖచ్చితంగా సాధించవచ్చు. లైక్ మీ లైఫ్లో కొన్ని ఇయర్స్ ప్రిపరేషన్లో ఇస్తే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ విల్ బీ ఇన్ యువర్ హ్యాండ్స్. జస్ట్ మనం ఆ ఇయర్స్ కేటాయించగలమా లేదా అని చెప్పేసి మనం ఆలోచించుకోవాలి. కష్టపడితే ఖచ్చితంగా దాని తగ్గట్టు ఫలితం అనేది ఉంటుంది. సో మీరు ఎలా దాని స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అది కొంచెం షెడ్యూల్ అనేది వేసుకొని ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది. అండ్ మా టైంలోనే మేము సపోజ్ నేను ఈ 2018లోనే నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు నేను ఒక పర్సన్ని చూశాను. సేమ్ డే నాకు సార్కి ఇంటర్వ్యూ ఉండింది. సార్ ఏంటి అంటే హీఈస్ నౌ 45. సో 2018 నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఐ థింక్ హీఈస్ 41. సో నేనే అనుకునేదాన్ని ఇంత పెద్ద ఆయన ఎలా ఇంకా ప్రిపరేషన్ ఎలా కంటిన్యూ చేస్తారని చెప్పేసి అనుకున్నాను. సార్ ఆల్రెడీ వర్కింగ్, తను చెన్నైలో ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు. సో మంచి ప్యాకేజ్ కూడా ఉండేది. సార్కి ఏంటంటే సాధించాలి అనే పట్టుదల, తర్వాత గవర్నమెంట్ సర్వీస్లోకి రావాలి అనే ఒక ఎయిమ్ అనేది ఉండేది. సో తన ఎయిమ్కి తగ్గట్టు, తన పట్టుదలకి తగ్గట్టు తను కూడా సాధించి ఈరోజు మున్సిపల్ కమిషనర్గా సెలెక్ట్ అయ్యారు. సో ఏజ్ అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ ఫ్యాక్టర్. అంటే అది అడ్డంకి అనేది అస్సలు కాదండి. ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే ఒక 2-3 yearsకి ఎవరు కొంచెం అంటే విజయం రావడం లేట్ అవ్వచ్చేమో కానీ మనకు ఆ పట్టుదల ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏ రోజైనా విజయం మందవుతుంది. నేను 2013 Group 4 నోటిఫికేషన్లో ఏపీపీఎస్సీ ద్వారా జూనియర్ అసిస్టెంట్గా రిక్రూట్ అయ్యాను. సో అప్పటి నుంచి ఏంటి అంటే ఇంకొక ఎగ్జామ్ అంటే Group 2, Group 1 ఇలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి ఎప్పుడు చదువుకుంటూ ఉండేదాన్ని. సో మనకు 2016లో నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత 2018లో ముందుగా చెప్పినట్టు 2016లో నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళి తర్వాత దాంట్లో సాధించలేకపోయాను. నేను ఒక వర్కింగ్ విమెన్ కాబట్టి అది కొంచెం నాకు వర్క్ అవర్స్ కొంచెం అంటే చదువుకోవడానికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కొంచెం కష్టంగా ఉండేది. బట్ దెన్ ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకొని సో ఒకవేళ ఆఫీస్లో నాకు టైం దొరికినప్పుడు చదువుకునేదాన్ని. ఆ తర్వాత ఇంటికి వచ్చాక కూడా మా ఫ్యామిలీ సపోర్ట్ బాగా ఉండేది కాబట్టి సో వాళ్ళు కొంచెం ఇంటి పనులు కొంచెం చూసుకున్నా కూడా నేను ఎప్పుడూ ప్రిపేర్ అయ్యేదాన్ని. అంటే మనకు సాధించాలనే పట్టుదల ఉండాలే కానీ అది ఏమున్నా కూడా ఎన్ని అడ్డంకులు ఉన్నా మనం సాధించవచ్చు. అంటే కొంచెం టైం పడుతుందేమో కానీ బట్ దెన్ ఫైనల్గా అచీవ్ చేయొచ్చు. సో వర్కింగ్ విమెన్ అంటే మదర్స్ కూడా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అండ్ ఫ్యామిలీ లైఫ్ తర్వాత ఫ్యామిలీ వర్క్ బ్యాలెన్స్ సపోర్ట్ చేస్తూ ఫ్యామిలీ సపోర్ట్తో ఏదైనా సాధించవచ్చు. సో ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఒక మైండ్లో మనం కొన్ని డిసైడ్ అవ్వాలి. మనం ఎన్ని ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఈ ప్రిపరేషన్లో మనం కొనసాగించవచ్చు. లైక్ ఒక్కొక్కసారి నోటిఫికేషన్ రావడానికి టైం పట్టవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి నెక్స్ట్ నోటిఫికేషన్కి చాలా గ్యాప్ ఉండొచ్చు. యూపీఎస్సీయా, ఏపీపీఎస్సీయా ఆర్ టీఎస్పీఎస్సీయా. సో అది మనం డిసైడ్ అవ్వాలి ఫస్ట్. ఒకసారి డిసైడ్ అయిన తర్వాత మనం ఒకసారి ఇది ప్రిపేర్ అవ్వాలి అని డిసైడ్ అయిన తర్వాత సో దీంట్లో ఎలా బెటర్గా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఒక స్ట్రాటజీ, ఒక షెడ్యూల్ లాగా ప్రిపేర్ చేసుకొని ముందుకెళ్ళాలి. నోట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ప్రతి ఒక్క సబ్జెక్ట్కి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ దాన్ని అంటే ఇక్కడ మనకి ఏంటి అంటే మార్కెట్లో ఫ్లడ్స్ ఆఫ్ మెటీరియల్ అనేది చాలా ఉన్నాయి. సో అన్నీ కాకుండా కొన్ని బుక్స్ మాత్రమే తీసుకొని వాటిని ఎక్కువగా రివైజ్ చేసుకోవాలి. బికాస్ రివిజన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జాము. సో అన్ని బుక్స్లో కొంత చదువుతూ లాస్ట్లో ఏమీ గుర్తుపెట్టుకోకుండా అది బ్లాంక్ అవ్వకోకుండా సో ఉన్న కొంత మెటీరియలే దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకుంటే అది కొంచెం బెటర్గా మనకు మెమరైజ్ అవుతుందని నా ఉద్దేశం. సో ఇదే స్ట్రాటజీ మనకు ఏకేఎస్లో కూడా ఫాలో అవుతున్నారు. వాళ్ళు కూడా అంతే. బయట దొరికే మార్కెట్లో ఎన్నో బుక్స్ కూడా వాటి నుంచి వీళ్ళు అంటే మెయిన్ బుక్స్ నుంచి ఏవైతే ఇంపార్టెంటో వాటిని మాత్రమే తీసుకొని ఒక సపరేట్ నోట్స్, సపోజ్ కరెంట్గా ఏదైనా ఈవెంట్ జరుగుతుంది అనుకోండి, దానికి సంబంధించి
మనకు సిలబస్లో ఉన్న హిస్టరీతో ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ ఇలా అన్ని రకాలుగా లింక్ చేస్తూ నోట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే గన్ షాట్గా అంటే ఎక్కువ మనకు అవసరం లేని కంటెంట్ అంతా ఎలిమినేట్ చేసి ఏదైతే మనకు ప్రిపరేషన్లో అవసరమో అవి మాత్రమే ఇంక్లూడ్ చేసి వాళ్ళు ఏకేఎస్ మ్యాగజైన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏకేఎస్ మ్యాగజైన్ కూడా నేను ఏంటంటే కరెంట్ అఫైర్స్కి ఎక్కువగా నేను రెఫర్ చేసేదాన్ని. బికాస్ ఎక్కువ మెటీరియల్ అంటే మనకు కూడా కొంచెం అది రిమెంబర్ చేయడం కష్టమవుతుంది. ఏవైతే అవసరమో మన సిలబస్కి, మన ప్రిపరేషన్కి ఏవైతే అవసరమో అవి మాత్రమే తీసుకొని ప్రిపేర్ అయితే ఐ థింక్ దట్ వుడ్ సఫైజ్ యువర్ ప్రిపరేషన్. అండ్ మనకి ఇక్కడ ఏంటి అంటే ఒక నోటిఫికేషన్ అన్నది అంటే ఒక ఇయర్లో వస్తే అది కంప్లీట్ అవ్వడానికి మనకు చాలా టైం పడుతుంది. లైక్ లీగల్గా కొన్ని హర్డిల్స్ ఉండొచ్చు, లేదా క్వశ్చన్ పేపర్లో ఇలా కొన్ని తప్పులు వచ్చి, సో అలా చాలా టైం పడుతుంది. సపోజ్ నాకే 2018లో వచ్చింది నోటిఫికేషన్, ఇది కంప్లీట్ అయ్యేసరికి 2022. సో 4 years ఆఫ్ టైం. ఇక్కడ ఏంటి అంటే ఈ టైంలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండేవి. చాలామంది అంటే 2013లో జాబ్ వచ్చి ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉన్నాను అని చెప్పేసరికి ఇంకా చదువుతున్నావా అని చెప్పేసి చాలామంది. తర్వాత ఫ్యామిలీలో కూడా మనకు అంటే అన్నీ కూడా పక్కన పెట్టి ఎనీ టైం బుక్స్తో గడపాలి అంటే అది కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఒక్కొక్కసారి చాలా డీమోటివేటింగ్గా ఉండేది, అంటే ఇంకా ఎన్ని రోజులు చదవాలి అని. సో లాస్ట్ టైం ఇంకా ఇది ఒక్కసారి ఇవ్వాలి అటెంప్ట్ అని చెప్పేసి అనుకున్నాను. సో 18లో అప్లై చేసి మనకు 19లో ప్రిలిమ్స్ అయింది, 2020లో మెయిన్స్ అయింది, ఇప్పుడు 2022లో ఇంటర్వ్యూ అయింది. సో ఇలా ఇన్ని ఇయర్స్ ఆఫ్ టైంలో చాలా అప్స్ అండ్ డౌన్స్, చాలా అంటే నేను 2020 మెయిన్స్ రాసేటప్పుడు ప్రెగ్నెంట్. ఆ టైంలో ఏంటంటే 9th month ప్రెగ్నెంట్. పొరపాటున ఎగ్జామ్ జరిగేటప్పుడు డెలివరీ అవుతానేమో అనుకున్నాను. బట్ నాకు ఏంటి అంటే మామూలుగా మనకి ఎగ్జామ్ డే బై డే ఉండేది, ఆల్టర్నేట్ డేస్. బట్ మా టైంలో ఏంటి అంటే గ్యాప్ లేకోకుండా కంటిన్యూస్గా ఎగ్జామ్స్ జరిపారు. సో అది కూడా నాకు కొంచెం కలిసి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ డే బై డే అయి ఉంటే కన్నా ఖచ్చితంగా లాస్ట్ ఎగ్జామ్కి నేను నా డెలివరీ డే అది. సో ప్రెగ్నెంట్ టైంలో చదవడం కూడా చాలా కష్టమైంది. బట్ నా ఫ్యామిలీ నాతో ఎప్పుడూ ఉండి నన్ను సపోర్ట్ చేస్తూ, నన్ను ఎంకరేజ్ చేస్తూ నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే ఖచ్చితంగా వాళ్ళే దానికి కారణము. ఎందుకంటే మనకు పెళ్ళి అయిన తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. పెళ్ళి కాకముందు అంటే అమ్మా నాన్నల సపోర్ట్ ఎలాగో ఉంటుంది, పెళ్ళైన తర్వాత మనకు ఖచ్చితంగా హస్బెండ్ అండ్ అత్తమ్మ సపోర్ట్ ఉండాలి. సో ఐఎమ్ లక్కీ ఇన్ దట్ కేస్. బికాస్ చాలా ఒక్కొక్కసారి నేనే చెప్పాను యాక్చువల్లీ ఇది 2020 ఇంకా ఇదే లాస్ట్, ఇంకా రాయను ఎగ్జామ్, ఎందుకంటే ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేయాలి అండ్ నా వర్క్ లైఫ్ కూడా ఉంది ఇంకా. సో అలా వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాడు. మా ఆయన లేదు ఇది వచ్చినా రాకుండా నెక్స్ట్ కూడా ఇంకా అటెంప్ట్ ఇవ్వు అని చెప్పేసి అన్నారు. బట్ లక్కీలీ ఇదే నోటిఫికేషన్లో క్లియర్ అయింది, చాలా హ్యాపీ దానికి. నాకు 2013లో రిక్రూట్ అయిన తర్వాత 2018లో నాకు ప్రమోషన్ వచ్చింది సీనియర్ అసిస్టెంట్గా. సో సీనియర్ అసిస్టెంట్గా ఫస్ట్ నేను అనంతపూర్ ఆర్డీఓ ఆఫీస్లో నేను సీనియర్ అసిస్టెంట్గా, ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్గా వర్క్ చేశాను. అప్పుడు 2019 అంటే ఖచ్చితంగా అప్పుడు ఎలక్షన్ టైం అప్పుడు. సో ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్గా చేసేదాన్ని. మా ఆర్డీఓ సార్ వచ్చేసి రిటర్నింగ్ ఆఫీసర్గా వాళ్ళు ఉంటారు ఎలక్షన్ టైంలో. సో 2019లో అనుకునేదాన్ని నెక్స్ట్ ఎలక్షన్కి అంతా నేను ఖచ్చితంగా ఆర్ఓ అవ్వాలి 2024 ఎలక్షన్కి అనుకున్నాను. అది చాలా కొంచెం మైండ్లో చాలా బలంగా ఉండిపోయింది. సో అప్పటి నుంచి కూడా ఇంకా కొంచెం ఎక్కువగా బాగా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యేదాన్ని. తర్వాత డిస్ట్రిక్ట్ రీస్ట్రక్చరింగ్లో ఇప్పుడు పుట్టపర్తిలో కలెక్టరేట్లో వర్క్ చేసేదాన్ని సీనియర్ అసిస్టెంట్గా. ఇప్పుడు ఇది సెలెక్ట్ అయిన తర్వాత అంటే July 5th వచ్చింది రిజల్ట్. సో డిప్యూటీ కలెక్టర్ లిస్ట్లో నా నెంబర్, హాల్ టికెట్ నెంబర్ ఉండేది. సో అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అదే కలెక్టరేట్లో వర్క్ చేసి ఇప్పుడు నాకు సత్సాయి డిస్ట్రిక్ట్కి అలాట్ అయింది ట్రైనింగ్కి. ఇప్పుడు అదే డిస్ట్రిక్ట్కి డిప్యూటీ కలెక్టర్గా ట్రైనింగ్కి వెళ్ళడం చాలా చాలా హ్యాపీగా ఉంది. బికాస్ చాలా కొంతమందికే వస్తుంది ఆ అవకాశం, అక్కడే సీనియర్ అసిస్టెంట్గా చేసి అక్కడికే డిప్యూటీ కలెక్టర్గా వెళ్ళడము. సో రియలీ గాడ్స్ బ్లెస్సింగ్ అని అనుకుంటున్నాను. అండ్ నేను అనుకున్నట్టుగానే 2024లో రిటర్నింగ్ ఆఫీసర్ అయ్యే అవకాశం నాకు దక్కింది. చాలా చాలా హ్యాపీ. సో రిజల్ట్ ఏంటి అంటే మనకు July 5th వచ్చింది. నేను అప్పుడు ఆఫీస్ అయిపోయాక నేను ట్రైన్లో వెళ్తున్నాను ఇంటికి, పుట్టపర్తి నుంచి అనంతపూర్కి. సో ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే నాకు అది కొంచెం నెట్వర్క్ కొంచెం ప్రాబ్లం ఉండేది. రిలీజ్ చేశారు, PDF డాక్యుమెంట్ వచ్చింది, అది డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కొంచెం నెట్వర్క్ సరగలేక కొంచెం ప్రాబ్లం అయింది. ఎగ్జైట్మెంట్ అంటే వచ్చిందా లేదా, కనీసం ఏదో ఒక సర్వీస్ వస్తుందని అనుకున్నాను ఎగ్జామ్ రాసేటప్పుడు. బికాస్ మాకు ఎగ్జామ్ ఎలా రాసామో అనేది మనకు తెలిసిపోతుంది. అంటే DCO DSPO ఏదో ఒక సర్వీస్ అయితే వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అది డెప్యూటీ కలెక్టర్గానే వస్తుంది అని తెలిసిన తర్వాత, అంటే వచ్చిందని తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దట్ స్టేట్ 7th ర్యాంక్ అంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేననే కాదు, ఎవరైనా ర్యాంకర్స్ స్టేట్ 1st 2nd 3rd ఇలా వచ్చిన
ఇంటర్వ్యూస్ చూడండి, ఎవరైనా సరే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ మన పడ్డ కష్టానికి ఇలాంటి ప్రతిఫలం వచ్చింది అంటే చాలా చాలా అంటే ఆ ఆనందానికి అవధులు అనేవి ఉండవు. సో స్టేట్ 7th ర్యాంక్ వచ్చింది అనగానే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బికాస్ ఎంత కష్టపడితే ఇలా వచ్చింది, నిజంగా నా స్ట్రాటజీ అప్రోచ్ అనేది చాలా కరెక్ట్గా ఉండింది అని అప్పుడు అనిపించింది. సో వచ్చిన తర్వాత 2 days ఆల్మోస్ట్ చాలా బిజీ అయిపోయాను. కాల్స్ మెసేజెస్తో తర్వాత చాలామంది కలవడానికి వచ్చారు. ఏకేఎస్ ఇన్స్టిట్యూట్కి కూడా ఐ థింక్ 2 days తర్వాత చెప్పడం జరిగింది. డైరెక్టర్ శశాంక్ సరే ఫోన్ చేసి కంగ్రాచులేట్ చేశారు, ఒకరోజు రావాలి తప్పకుండా అని చెప్పారు. సో ఇన్ని రోజులు కుదరలేదు, ఈరోజు వచ్చి సార్ని కలిసి చెప్పాను ఇలా అని. సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫెలిసిటేట్ చేశారు. సో చాలా హ్యాపీగా ఉందండి. అంటే మనకు జూలై 5th ముందు రోజు వరకు నాకు లైఫ్ వేరేలాగా ఉండేది. 5th తర్వాత లైఫ్ అనేది ఇంకొకలాగా ఉంది. అంటే ఒక సక్సెస్ అనేది ఒక మనిషి లైఫ్ ఎలా చేంజ్ చేస్తుంది అని చెప్పేసి అది ఎక్స్పీరియన్స్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. బికాస్ అంతకుముందు వరకు ఒక సీనియర్ అసిస్టెంట్గా ఉండేదాన్ని, తర్వాత ఒక సెలబ్రిటీ లాగా అయిపోయాను. ఎందుకంటే అందరూ కూడా కాల్ చేసి మెసేజ్ చేస్తూ అలా చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించేది. నిజంగా ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనిపించింది. అంటే ఇంకా లైఫ్కి ఇంకా చాలు, సో ఉన్నదాన్నే ఇంకా కంటిన్యూ చేసి ఇంకా ఎంత బెటర్గా సర్వీస్ చేయగలం అని చెప్పేసి అనిపించింది. సో ఇప్పుడు వచ్చిన జాబ్ని కూడా ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఎంతమందికి వీలుంటే అంత హెల్ప్ చేయాలనే ఒక హోప్తో ఉన్నాను. అండ్ ఏకేఎస్ ఇన్స్టిట్యూట్ నా సక్సెస్లో ఎలా హెల్ప్ అయింది అంటే, నేను చెప్పినట్టు నేను ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ ఇక్కడ అటెండ్ అయ్యాను. సో టెస్ట్ సిరీస్ అటెండ్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ మేరకు నేను ప్రిపేర్ అయ్యాను. ఏంటి అంటే వాళ్ళు ఆ షెడ్యూల్లో ఆ క్వశ్చన్ పేపర్లో మనకున్న సిలబస్లో ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడగచ్చు అన్ని రకాలుగా అడిగి తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత మనకు ఇవాల్యుయేట్ చేసి సో ఎక్కడ ల్యాగ్ ఉంది, ఎక్కడ ప్లస్ పాయింట్స్, ఎక్కడ మైనస్ పాయింట్స్, ఎక్కడ ఏది ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి మొత్తం క్లియర్గా రిమార్క్స్ రాసేవాళ్ళు. అండ్ ఇంకెంత బెటర్గా పర్ఫామ్ చేయొచ్చో, ఎలా మనం వాల్యూ యాడెడ్ మెటీరియల్ ఇంకా ఏముంటే మనకు మోర్ మార్క్స్ వస్తుంది అని చెప్పేసి మొత్తం కూడా వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అంటే పేపర్లో రాసే దాంతోపాటు మన ఆన్సర్ షీట్స్లో పర్సనల్గా కూడా కూర్చోబెట్టుకొని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అది నాకు బెటర్గా యూజ్ అయింది. అండ్ ఏకేఎస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ బుక్స్కి కూడా లైక్ కరెంట్ అఫైర్స్కి కానీ, ఎథిక్స్కి కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి కానీ ఆ నోట్స్ నాకు బాగా యూజ్ అయ్యాయి. వాటి నుంచి కూడా ఇంకొంచెం వాల్యూ యాడెడ్ మెటీరియల్ నేను ఇంటర్నెట్ నుంచి ప్రిపేర్ చేసుకున్నాను. సో ఆ టెస్ట్ సిరీస్ ఏంటంటే వాళ్ళకి మనకి ఇచ్చిన మోడల్ ఆన్సర్స్ ఎగ్జామ్ ముందు ఆల్మోస్ట్ 4 times నేను రివైజ్ చేసుకున్నాను. సో దానివల్ల నాకు ఇంకా ప్రతి ఒక్కటి ఏ పేజ్లో ఉంది అనే దాంతో సహా మెమరైజ్ అయిపోయింది. ఇంకొన్ని మోడల్ ఆన్సర్స్లో మనకు వాళ్ళు మ్యాథ్స్ సహా ఇచ్చేవాళ్ళు. సో అది కొంచెం బాగా మెటీరియల్ చాలా బాగా ఉండేది, బాగా యూజ్ అయింది కూడా నా ప్రిపరేషన్లో. సో థ్యాంక్స్ టు ఏకేఎస్, బికాజ్ ఇంత బెటర్ ర్యాంక్ అయ్యింది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను సాధించిన ఈ విజయాన్ని మొట్టమొదటిగా మా తల్లిదండ్రులు నాగానందం మరియు లక్ష్మీదేవి గారికి అంకితం చేస్తున్నాను. తర్వాత వాళ్ళు ప్రోత్సహించిందే, తర్వాత నా పెళ్ళి తర్వాత మా ఆయన సాయి కుమార్, మా అత్తమామలు శివయ్య మరియు నాగసుబ్బమ్మ గారు కూడా అదే కంటిన్యూ చేశారు. సో నా విజయాన్ని వీళ్ళందరికీ అంకితం చేస్తున్నాను. ముఖ్యంగా మా తమ్ముడు సాయినంద, ఎందుకంటే నా తండ్రి మా నాన్నగారు 2009లో చనిపోయారు. సో 2009 తర్వాత మా తండ్రి స్థానాన్ని మా తమ్ముడు తీసుకొని చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. సో మా తమ్ముడికి కూడా నా ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను. దెన్ డెప్యూటీ కలెక్టర్ అంటే 1.5 year మనకు ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత ఆర్డీఓ పోస్టింగ్ అనేది ఇస్తారు. సో ఆర్డీఓ అయిన తర్వాత నా మెయిన్ ప్రయారిటీస్ వచ్చేసి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఎందుకంటే బికాస్ బీఎస్సీ నర్సింగ్ చేశాను కాబట్టి, అండ్ ఈ కోవిడ్ వల్ల హెల్త్ అంటే ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకందరికీ తెలియజేసింది కాబట్టి, సో హెల్త్ వుడ్ బీ మై ఫస్ట్ ప్రయారిటీ. అండ్ దెన్ నెక్స్ట్ ఎడ్యుకేషన్, బికాస్ రూరల్ ఏరియాస్లో ఇంకా కూడా మనకు కొంచెం లిటరసీ అనేది కొంచెం వెనుకబడి ఉంది. సో ఆ ఏరియాస్లో కూడా ఫోకస్ చేసి సో నాలాగా ఇంకొంతమందిని తయారు చేయాలనేది నా లక్ష్యము. సో ఈ 2 ఏరియాస్ ముఖ్యంగా ఫోకస్ చేయాలని అనుకుంటున్నాను. నా ఈ జర్నీలో నా సక్సెస్కి దోహదపడిన మా తల్లిదండ్రులు, మా కుటుంబ సభ్యులు, తర్వాత మా ఫ్రెండ్స్, కొలీగ్స్ వీళ్ళందరికీ కూడా చాలా చాలా మెనీ థ్యాంక్స్ చెప్పాలి. అంటే థ్యాంక్స్ అనే వర్డ్ చాలా తక్కువే, ఎందుకంటే మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు ఇలా నిలబడగలిగాను. అండ్ దీంతోపాటు ముఖ్యంగా నాకు మెయిన్స్ అంటే గ్రూప్ 1 మెయిన్స్ క్లియర్ అయింది అని చెప్పగానే మా కలెక్టర్ గారిని కలిశాను, బసంత్ కుమార్ గారిని. సార్ ఏంటి అంటే ఇంటర్వ్యూ ఎలా చేయాలి, సార్ కూడా గ్రూప్ 1 నుంచే వచ్చారు. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్స్ వస్తే ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా సార్ నా కోసం 1 hour కేటాయించి నాకు గైడ్ చేయడం జరిగింది. నిజంగా అంత బాగా గైడ్ చేస్తారని అనుకోలేదు. సార్ ఇచ్చిన టిప్స్ కూడా చాలా చాలా యూస్ఫుల్ అయ్యాయి.
సో వీళ్ళందరి సహకారంతోనే ఈరోజు నేను ముఖ్యంగా బసంత్ కుమార్ సార్కి నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, అంత ప్రెషియస్ గైడెన్స్ ఇచ్చినందుకు. సో వీళ్ళందరి సహకారంతోనే ఈరోజు నేను ఈ స్థానంలో నిలబడగలిగాను. అందరికీ కూడా కృతజ్ఞతలండి.